వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంజన్ కుమార్ రెడ్డి గారికి, రెండే ఉన్నారు చుట్టుకుంటే ఏం చేద్దాం, అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆ విధంగా ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు, కరెక్ట్ కదా, అలాగే మా సిఎల్పి లీడర్ అయినటువంటి నా సోదరుడు ఆప్తుడైనటువంటి బట్టి విక్రమార్క గారు, మా సోదరులు ఇందాక చక్కగా మాట్లాడినటువంటి దామోదర్ రాజనరసింహ గారు, మా మాజీ పిసిసి పొన్నాల లక్ష్మయ్య గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా మహిళా వాళ్ళకి అందున్నారా, మిమ్మల్ని ఏమన్నా అందరు పెడుతున్నారా, అక్కడ మీ స్థానాలు తీసుకుంటున్నారా, లేదు కదా, మీ స్థానాలు మీకు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ. మా మహిళా కాంగ్రెస్ వాళ్ళకి, మా ఎమ్మెల్యేస్కి, జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, వేదికపై ఉన్న వాళ్ళకి, వేదికపై ముందు కూడా ఉన్న వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా అన్ని విషయాలు ఎంతమందో వక్తలు మాట్లాడుతూ ఉంటే మీరందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఈరోజు మనం ఏ విషయంగా మనం ఈ యొక్క చలో రాజ్భవన్ అని పెట్టుకున్నాం. మనం ఎప్పుడు చలో రాజ్భవన్ అంటాం, కానీ రాజ్భవన్ మనం చిన్న చూపు చూస్తాం. మనకు దిక్కెవరు? చలో అంబేద్కర్. ఒక అంబేద్కర్ గురించే మనం ఈ సభ పెట్టుకున్నామని అందాము. పైసా జరా ఉత్తరియే नीचे, हाँ ठीक है. మనము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని అనుకుంటుంటాము, గర్వపడుతూ ఉంటాం. ద బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్ అని ఒక భారతీయ పౌరుడిగా మనం గర్వపడుతుంటాం. కానీ గమనించండి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,040,000,000 ఉన్నటువంటి ఈ మహాదేశం, చరిత్ర గల దేశం, నిస్వార్థంగా స్వాతంత్ర పోరాటం తెచ్చి స్వాతంత్రం తెచ్చినటువంటి మన దేశం, ఇది ఒక ప్రజాస్వామిక దేశం కానీ కాదు. గురించి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు చేస్తున్నది ఈ మోదీ గవర్నమెంట్ అని ఒకసారి మీరు గమనించారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఉనుకు లేదు, తిండి లేదు, డబ్బు లేదు, నౌకరీలు లేవు. కొన్ని సంవత్సరాల కిందటి డిమానిటైజేషన్ గుర్తు చేసుకోండి. డిమానిటైజేషన్ రాత్రి అనౌన్స్ చేసి పడేశారు. ఆ ఒక నోటుబందీ కార్యక్రమంలో కూడా చిన్నగా ప్రజలే లైన్లు కట్టి డబ్బు లేక, సంపాదన లేక, నౌకరీలు లేక మరి బయటపడి రోడ్న పడి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని కూడా నోటుబందీ అప్పుడు గుర్తు చేసుకుంది. దాని తర్వాత వచ్చింది జిఎస్టీ. కాంగ్రెస్ ఆలోచించినటువంటి జిఎస్టీ ప్రకారం వీళ్ళు జిఎస్టీ తీసుకొచ్చి అందరినీ కూడా పూర్తిగా పరేషాన్ చేసి పడేసినారు దేశవ్యాప్తంగా. అప్పుడు కూడా చిన్న వాళ్ళకి, చిన్న పరిశ్రమలకి తప్ప ఆ జిఎస్టీ కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసారు. దాని తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేయాలని, ఈ ఒక రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి సిఏఏ, ఎన్ఆర్సి తీసుకొచ్చి మళ్ళీ దేశవ్యాప్తంగా మరి విధ్వంసం అల్లా కల్లోచన చేసి పడేసారు దేశాన్ని గుర్తు చేసుకుని. ఆ తర్వాత మొన్న మనం 2 రోజులు జూలై 12న, జూలై 16న, జూలై 12లో ఇక్కడ హైదరాబాద్లో కూడా మేము చాలా పెద్ద ఎత్తున మా అంజన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మంచి ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి గారు
ర్యాలీ అయితే ఆదిలాబాద్లో అద్భుతంగా జరిగిందని చెప్పి నేను చూస్తాను. ఈ ర్యాలీ ఎందుకు తీసాము? సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతే, మా మహిళలకి గ్యాస్ ధరలు పెరిగిపోతే బతుకే బండారమైంది. చిన్నవాడిని పెద్దవాడిని లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగిపోయినాయో నీకు బాగా తెలుసు. 16వ తారీఖున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద సభ జరిగింది. ఇలాంటి కార్యకర్తలు వచ్చి దాన్ని ఎంతో విజయవంతం చేశారు. కానీ ఈరోజు అన్నిటికంటే పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాం మనం ప్రతి ఒక్కరము మన దేశం. ఈ భారత మాతను కించపరుస్తూ భారతదేశంలో ప్రజా స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్షాలకు నోరు మూసే విధంగా వారిపై అందరిపై నిఘా పెట్టింది ఈ ఒక బీజేపీ ప్రభుత్వం. నేను నమ్ముతాం. ఎప్పుడు 18వ ఎలక్షన్ నుంచి మొదలుపెట్టింది మన నాయకుడు, మనకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పైన కూడా నిఘా పెట్టి అని ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడా, ఏ రూమ్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నాడని ఆయన మీదనే కాదు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారి మీద కూడా, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళపై దగ్గర కూడా, ఆయన స్టాఫ్ మీద కూడా నిఘా పెట్టిందంటే ఈ నిఘా రాష్ట్రం, ఈ నిఘా రాజ్యం మనకు కావాలన్నా మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు స్వేచ్ఛ లేకపోతే ఏం బతికింది? ఇండిపెండెన్స్ పోరాటం, స్వాతంత్ర పోరాటం ఎందుకు చేసినారు? మహాత్మా గాంధీ లాంటి వారు ఎందుకు చేశారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోయినది ఎందుకు? ఆ బ్రిటిషర్స్ ని పారదోలాలి. ఆ బ్రిటిషర్స్ పోయిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళకంటే అధ్వానంగా బిహేవ్ చేస్తున్నారు. మొన్న చీఫ్ జస్టిస్ రమణ గారు కూడా అన్నారు, ఆ సెడిషన్ అంటే రాజద్రోహం కింద వస్తుంది. ఒక విధంగా ఆ యాక్ట్ ఎందుకు పెట్టుకొని ఉన్నారు? బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి యాక్ట్ ఇప్పుడు కూడా ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే పాత్రికేయులు కానీ యాక్టివిస్ట్ కానీ ఏమైనా నిజాలు గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద కూడా ఈ సెడిషన్ పెట్టవచ్చు. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళని ఏమన్నా, మీరు సామాన్యులపై ఈ ఒక స్పైవేర్ తీసుకొచ్చి మా జీవితాలంతా చిన్నబాన్నం చేస్తూ మా ఫోన్లలో దూరుకొని మా జీవితాలపై నిఘా పెడుతున్నారంటే మీరు కూడా రాజద్రోహులు కాదా అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని అడుగుతాం. హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి నేత అమిత్ షా తప్పకుండా బర్తరఫ్ చేయాలి. ఇది రాజద్రోహం కింద వస్తుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు, యాక్ట్స్ ఉన్నాయి. దీన్ని ప్రైవసీ యాక్ట్ ఉంది, టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ ఉంది. ఇవన్నీ కింద చూస్తే కూడా ఇది పెద్ద నేరము, పెద్ద ద్రోహం అని చెప్పి తెలిసిన తర్వాత దాని గురించి మళ్ళించి మాట్లాడకుండా ఇప్పుడు ఆక్సిజన్ గురించి తీసుకొచ్చారు పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ తప్పకుండా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందే, విచారణ చేయాల్సిందే. ఒక సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో కూడా దీనిపైన విచారణ జరిపి నిజాలు తేల్చాల్సిందే. అంతవరకు ఇక్కడ ఒక మంచి పరిణామం ఏమైతుందంటే అందరూ అన్ని ప్రతిపక్షాలు కలిసి వస్తున్నాయి. అందరికీ కూడా ఈ మోసం జరుగుతూ ఉంది. అందరిపై కూడా నిఘా పెడతా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది మీద కూడా నిఘా ఉండొచ్చు మనకు తెలియదు. ఇందాక సోదరులు రాజనరసింహ గారే అన్నారు, వారిపైన నిఘా ఉంది. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద నిఘా ఉండొచ్చు. ఎందుకంటే మేమంతా వాళ్ళకి వ్యతిరేకంగానే ఏదో మాట్లాడింది. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఎంత ఇన్సెక్యూరిటీ ఉందో అందుకనే మన సెక్యూరిటీని దెబ్బతీస్తున్నాం. వాళ్ళకే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. మరి రాముడిని మొక్కే బీజేపీ రాముడు ఇలాంటి దోవల్ని ఇప్పుడు కూడా ఆయన ఆశీర్వాదాలు మీకు ప్రజల్ని మాటికి తొక్కేస్తూ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తూ, యాక్టివిస్ట్ని నిర్బంధం చేస్తూ, మరి మొన్న ఆయన స్టాన్ స్వామి అనే యాక్టివిస్ట్ చనిపోవడం కూడా జరిగింది. జైల్లో పెడుతున్నారు, వరవరరావు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ చేస్తూ యాక్టివిస్టులు కానీ రాజకీయ నాయకులకు కానీ అది కూడా ప్రతిపక్షాల్లో
మీడియాని కానీ, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని కానీ, ఎలక్షన్ కమిషన్, మొన్న ఎలక్షన్ కమిషన్ ఏదో తప్పు పట్టాడు మోదీ మీద, అతని మీద కూడా మరి ఇది మంచి పద్ధతి కాదు. సిగ్గుచేటు ఇలాంటి పద్ధతులు అవలంబిస్తుంది బీజేపీ ప్రభుత్వం చెప్తూ ఈ యొక్క సభను మీరందరూ కలిసి ఇంత పెద్దగా వర్షం వస్తున్నా వాననగా వీరందరూ కూర్చున్నారు. ఇక్కడ ఏదైనా వాననగా ఇద్దరు నిజంగా చేతులకు నమస్కరించాల్సిన అవసరం ఇక్కడ కూర్చున్నాము. మీ తరఫునే మేము ఇక్కడ కూర్చున్నాము. మన అందరం కలిసి గవర్నర్ లేకపోతే మనం తప్పనిసరిగా అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి ఆయన పాలకునికి ఆయన ఇచ్చిన రాజ్యాంగం చూస్తే ఆయననే ఏడుస్తా ఉండొచ్చు. ఆయన రాజ్యాంగం ఏమనింది? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. మన లిబర్టీ ఉందా? ఈక్వాలిటీ ఉందా? ఫ్రాటర్నిటీ ఉందా? ఆయన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ మరి ఈరోజు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల తరఫున, ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ఇలాంటి నిరసన సభలు మనం అంతా విజయవంతం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ ఓ మాట చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.